భారతదేశంలో అత్యున్నత స్థాయి భద్రత అనగానే మనకు గుర్తొచ్చేది Z+ సెక్యూరిటీ. సాధారణంగా దేశంలోని అతి ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే 55 మంది సిబ్బందితో ఈ భద్రత కల్పిస్తారు. అయితే గుజరాత్లోని కచ్ జిల్లాలో ఇప్పుడు ఒక పిల్ల కోసం దాదాపుగా ఇదే స్థాయి రక్షణ ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం 150 గ్రాముల బరువున్న ఆ పక్షి పిల్ల కోసం 50 మందికి పైగా అటవీ గార్డులు 24/7 పహారా కాస్తూ ఉన్నారు. మరి పిట్టపిల్లకు ఎందుకు ఈ స్థాయి రక్షణ కల్పిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్లోని అబ్దసా గడ్డి భూముల్లో మార్చి 26వ తేదీన అత్యంత అరుదైన బట్టమేక పెట్టపిల్ల పుట్టింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోయే దశలో ఉన్న అతి కొద్ది పక్షి జాతుల్లో ఇది కూడా ఒకటి కాగా బట్టమేక పెట్టపిల్ల పుట్టడం అందరినీ సంతోషానికి గురి చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ పక్షి పిల్ల తన రెక్కలతో ఎగిరే వరకు దాని ప్రాణాలకు ముప్పు ఉంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ అటవీ శాఖ రంగంలోకి దిగి దాన్ని కాపాడేందుకు అపూర్వమైన భద్రతా ఏర్పాట్లు చేస్తాయి. ఈ పక్షి పిల్ల రక్షణ కోసం ఏకంగా 50 మంది అటవీ గార్డులు రాత్రింబవళ్లు కాపలా కాస్తూ ఉన్నారు. వీరు 3 షిఫ్టుల్లో పనిచేస్తూ 24/7 పక్షికి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిమిషానికి గాంధీనగర్లోని ఉన్నతాధికారులకు అప్డేట్లు పంపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ పక్షి పిల్ల కదలికలను గమనించడానికి ప్రత్యేకంగా వాచ్ టవర్లను నిర్మించారు. వీటిపై ట్రైపాడ్లు, స్పాటింగ్ స్కోప్లు, శక్తివంతమైన బైనాక్యులర్లతో సిబ్బంది నిరంతరం నిఘా ఉంచుతూ ఉన్నారు. అంతేకాకుండా పక్షి ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామీణ రహదారులను సైతం అధికారులు మూసివేశారు. వాహనాలు చేసే చప్పుళ్లకు తల్లి పక్షి బెదిరిపోకుండా ఉండాలని ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా వీధి కుక్కలు, పశువులు ఆ ప్రాంతంలోకి రాకుండా దెబ్బతిన్న ఫెన్సింగ్ ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేశారు. చివరకు కృత్రిమ నీటి గుంటలను కూడా ఎండబెట్టారు. ఎందుకంటే నీటి కోసం ఇతర జంతువులు వస్తే పక్షి పిల్లకు ప్రమాదం పొంచి ఉంటుందని అటవీ శాఖ భావిస్తూ ఉంది. ఈ ఆపరేషన్ ను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు నేరుగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మా సిబ్బంది అంతా కూడా ఈ పక్షి పిల్లను తమ సొంత ఇంట్లోని పసిబిడ్డలా చూసుకుంటున్నారు అని ఒక సీనియర్ అటవీ అధికారి భావోద్వేగంతో తెలిపారు. పుట్టిన తర్వాత మొదటి నెల రోజులు ఈ పక్షి పిల్లకు అత్యంత కీలకం. ఆ కాలం గడిచి అది స్వతంత్రంగా ఎగరగలిగితేనే ఈ మిషన్ విజయవంతమైనట్లు లెక్క. అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఈ పక్షి జాతిని కాపాడుకోవడానికి ఒక ప్రభుత్వం ఇంతటి భారీ యంత్రాంగాన్ని రంగంలోకి దించడం పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటూ ఉంది.